హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము శ్రీ చంద్రశేఖరమూర్తి స్వామి వారి విగ్రహము వ్యాక్స్ మోడల్లో ఏ విధంగా తయారు చేసామో చూసాము. అలాగే ఈరోజు గౌరీదేవి అమ్మవారి విగ్రహాన్ని ఎలా తయారు చేసామన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. శ్రీ గౌరీదేవి అమ్మవారు 8 ఇంచుల ఎత్తు, అలాగే శ్రీ చంద్రశేఖరమూర్తి స్వామివారు 10 ఇంచుల ఎత్తు. రెండు విగ్రహాలు కలిపి 5 కేజీలు బరువు వస్తుంది. వ్యాక్స్ మోడల్ ప్రిపేర్ చేస్తున్నాము పంచలోహ విగ్రహాలకి. స్వామివారి కంఠం మట్టానికి కొలతలు తీసుకొని శ్రీ గౌరీదేవి అమ్మవారి విగ్రహాలను తయారు చేస్తున్నాము. స్వామివారికి ఎడమ వైపున అమ్మవారు ఉంటుంది. కుడి చేతిలో కలువ పువ్వును ధరించి, ఎడమ చేతిలో డోలహస్త ముద్రను ధరించి అందంగా సమభంగంతో శ్రీ గౌరీదేవి అమ్మవారి విగ్రహాన్ని వ్యాక్స్ మోడల్ తయారు చేస్తున్నాము. ఇప్పుడు అమ్మవారి విగ్రహాన్ని అవుట్లైన్ వరకు తయారు చేసుకున్నాము. ఈ విధంగా అవుట్లైన్ వరకు తయారు చేసుకున్న తర్వాత తేనె మైనంతో అమ్మవారి ముఖ కవలికలను అమర్చుకుంటున్నాము. స్వామివారి విగ్రహాన్ని వ్యాక్స్ మోడల్లో తయారు చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి విగ్రహం తయారైన తర్వాత ఈ రెండు విగ్రహాలను మట్టి కట్టి మోల్డ్ ఎలా తయారు చేశారనేది నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఒక పంచలోహ విగ్రహం తయారు చేయాలంటే ఫస్ట్ వ్యాక్స్ మోడల్ నుండి లాస్ట్ ఫినిషింగ్ వరకు ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది ఒక విగ్రహం తయారు చేయాలంటే అన్నది ప్రతిదీ నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. శ్రీ చంద్రశేఖరమూర్తి స్వామివారు అండ్ గౌరీదేవి అమ్మవారి విగ్రహాలను వ్యాక్స్ మోడల్లో తయారు చేయడానికి మాకైతే 5 or 6 days టైం పట్టింది. అంటే చాలా చిన్న విగ్రహాలు కాబట్టి చూసి చేయాలి, అందువల్ల కొద్దిగా టైం పట్టిందనమాట. శ్రీ గౌరీదేవి అమ్మవారికి ఏ విధమైన ఆభరణాలు వేసాము అన్నది ఒకసారి చూద్దాము. స్వామివారిలాగానే అమ్మవారికి కూడా జటాజూటం కాకుండా కేశబంధనమును అమర్స్తాము. కాకపోతే ఏంటంటే చూసేదానికి జటాజూటం లాగే ఉంటుంది, కాకపోతే జటాజూటం కాదు, ఇది కేశబంధనం అంటారు దీన్ని. అమ్మవారికి 2 చెవులలో పత్రకుండాలు అమర్చబడి ఉంటుంది. కంఠంలో వచ్చేసి కంటి, సేరుమాల, కంఠాభరణమాల వేయబడి ఉంటుంది. అలాగే శ్రీ చంద్రశేఖరమూర్తి స్వామి వారికి మనము యజ్ఞోపవేతం వేసాము. అమ్మవారికి యజ్ఞోపవేతం కాకుండా ముత్యాల సరాలు అమర్చబడి ఉంటాయి. ముత్యాల సరాలు అన్నది వ్యాక్స్ మోడల్లో ప్లెయిన్గా పెట్టడం జరిగింది. ఫినిషింగ్ తర్వాత దాన్ని ముత్యాల్లో అమర్చి శిల్పులు డిజైన్ చేస్తారనమాట. నడుములో ముత్యాల హారాలు, నక్షత్ర హారము అమర్చబడి ఉంటుంది అమ్మవారికి. అమ్మవారికి పీతాంబర వస్త్రాలు కూడా డిజైన్ చేస్తారండి. ఇప్పుడు ప్లెయిన్గా వేసాము అనమాట వ్యాక్స్ మోడల్లో. ఫినిషింగ్ తర్వాత పీతాంబర వస్త్రాన్ని కూడా చూపిస్తాను ఎలా వేసామన్నది. అలాగే అమ్మవారికి అందంగా పాదసరాలు, అందెలు అమర్చాము పాదాలకి. ఇక్కడ విగ్రహానికి చేతులు అంటించడంతో వ్యాక్స్ మోడల్లో విగ్రహం చేయటము అవుట్లైన్ మాత్రం కంప్లీట్ అయింది. అవుట్లైన్ కంప్లీట్ అయిన తర్వాత విగ్రహానికి ఆభరణాలు వేస్తాము. ఆ ఆభరణాలు వేయటము నేను కొద్దిగా, మా తమ్ముడు కొద్దిగా ఆభరణాలు వేసాము. ఇంకా కొద్దిగా ఆభరణాలు వేయడం అయితే కొంచెం పెండింగ్లో ఉంది. అది రేపు మా వారు పూర్తిగా తయారు చేస్తారు ఆభరణాలన్నీ. అమ్మవారికి ఆభరణాలు వేసేటప్పుడు వీడియో తీశాను, కాకపోతే ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అయిపోయింది. అందువల్ల నేను ఈ వీడియోలో ఆ క్లిప్ యాడ్ చేయలేకపోయాను. ఇక్కడ అమ్మవారి చేతిలో కలువ పువ్వు, అలాగే ఇంకా కొన్ని ఆభరణాలు వేయాలి అని చెప్పాను కదండి, అదన్నీ మా ఆయన పర్ఫెక్ట్గా అమ్మవారి విగ్రహానికి అమర్చేశారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే విగ్రహము అవుట్లైన్ పూర్తిగా కంప్లీట్ అయింది. వ్యాక్స్ మోడల్లో ఆభరణాలన్నీ వేసేసాము. ఇక్కడ శ్రీ చంద్రశేఖరమూర్తి స్వామివారు అండ్ గౌరీదేవి అమ్మవారి విగ్రహాలని ఎంతో అద్భుతంగా వ్యాక్స్ మోడల్లో అయితే తయారు చేసుకున్నాము. ఇది ఈరోజు మన శిల్పశాలలో మేము చేసిన శ్రీ చంద్రశేఖరమూర్తి అండ్ గౌరీదేవి అమ్మవార్ల విగ్రహాలు. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.